యాంకర్ రష్మి యాంకర్ కాకముందు సినిమాలో చిన్న చిన్న పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది. జబర్దస్త్లో యాంకర్ అనసూయ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు సంపాదించుకుంది రష్మి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. అనసూయ వెళ్లిపోయాక జబర్దస్త్ కి రారాణిలా రష్మి పేరు తెచ్చుకుంది. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా రష్మి యాంకరింగ్ చేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం షోస్ మాత్రమే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తోంది. అలా రష్మి ఇప్పటి వరకు కరెంట్, హోలీ, ప్రస్థానం, బిందాస్, నెక్స్ట్, నువ్వే, తాను వచ్చేనంట, రాణిగారి బంగ్లా వంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. అలాగే గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. ఇక యాంకర్ రష్మికి మంచి పేరు తెచ్చిన సినిమా గుంటూరు టాకీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చాలా బోల్డ్ గా సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగమ్మ దశ ఇన్నాళ్లకు తిరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా రష్మి ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది అని కూడా చెప్పుకోవచ్చు. అదేంటి అంటే రష్మి గౌతమ్ కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రష్మి గౌతమ్ కి ఒక కీలక పాత్ర ఇచ్చారట ప్రశాంత్ నీల్. అయితే ఈ పాత్రలో రష్మి గౌతమ్ సెట్ అవుతుందని, ఆమెకు తగ్గట్టు పాత్రని డిజైన్ చేశారట. ఇక ఆ విషయం తెలియడంతో రష్మి ఎగిరి గంతేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ కి ఫోన్ చేసి మరీ థ్యాంక్స్ చెప్పిందట. అయితే రష్మి గౌతమ్ కి సలార్ 2లో అవకాశం వచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని, అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు కొందరు నెటిజన్లు. రష్మికి ప్రభాస్ సినిమాలో అవకాశం రావడం ఏంటి అని కూడా కామెంట్లు పెడుతున్నారు. కానీ మరికొందరేమో ఎందుకు రష్మికి అవకాశం రాకూడదా? జవాన్ సినిమాలో సిరి హనుమంతుని తీసుకోలేదా? దేవరా సినిమాలో చైత్ర రాయ్ని తీసుకోలేదా? మరి రష్మిని సలార్ 2లో తీసుకుంటే తప్పేంటి అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ సలార్ 2లో రష్మి నిజంగానే అవకాశం రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూడాలి రష్మికి ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది అని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో.